విలపించుచు ప్రార్థించు ధ్వని గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని నలువైపులా వినపడుచున్నది పగులుచున్నది నా హృదయము నలువైపులా వినపడుచున్నది పగులుచున్నది నా హృదయము కలుగుచున్నది లోకం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. ఆ గెత్సేమనే తోటలో చెమట రక్తముగా మార్చబడిన దృశ్యాన్ని చూస్తారండి. ఎంత ఒత్తిడికి గురి అయ్యాడు మన ప్రభువు మన నిమిత్తమై, నీ నిమిత్తమై. ఆయన తలపైన ముళ్ళు మన తలంపుల కోసం, మన పాపపు తలంపుల కోసం. ఆయన చేతిలో గాయాలు, ముళ్ళు మనం ఈ చేతి ద్వారా చేసిన భయంకరమైన పాపాలు బట్టి. ఆయన కాళ్ళలో ముళ్ళు తో పాపపు మార్గాలు మనము ముమ్మరుగున్నప్పుడు మన కోసం ఆయన గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, దూషించబడ్డాడు, హింసించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఒక్కసారి క్రీస్తు యేసు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. బయలుపరచు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. జీవమును ఇచ్చితివి
ప్రభువా. నన్ను శుద్ధీకరించయ్యా పాపాత్మురాలి ప్రభువా. ఒక్కసారి నీ రక్తం చేత కడుగు, పరిశుద్ధపరచని వేడుకున్నామని. యేసయ్యా నీ రక్తం చేత నా తల నుండి అరికాల వరకు పరిశుద్ధపరచు ప్రభువా. నీ రక్తంలో ఉన్న శక్తిని ప్రకటిస్తున్నాను ప్రభువా. ఎంత విలువైన రక్తము! ప్రతి బొట్టులో శక్తి, ప్రతి బొట్టులో శక్తి. ఎవరెవరైతే నీ సన్నిధానంలో నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు, నన్ను కడుగు అని అడుగుతున్నారో దేవా, ఇప్పుడే నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు.